బోస్ గారు నమస్తే. నమస్తే. బోస్ గారు అంటే ప్రశాంతంగా వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఇష్యూస్ ఏం లేవు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా కూడా అక్కడ ఎవరు లేరు కాబట్టి సరే వైసీపీ కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నప్పటికీ కూడా తడప దాని పెద్దగా ఎవరు లెక్కలో తీసుకోవట్లేదు. బట్ ఏదేమైనా ఒక ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి సరే వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ప్రతిపక్షం చేయడం వేరు, సొంత పార్టీలో ఎమ్మెల్యేలు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య అగాధం సృష్టించే కార్యక్రమాలు చేస్తారని కొన్ని రకాలైన వాదనలు వినపడతా ఉన్నాయి. సో దీని మీద ఏంటి క్లారిటీ మీకు? సరే, మనకు ఒక సామెత ఉంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన. అవుద్ది. అవును. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది. 175 ప్రజాస్వామ్యాలు ఎప్పుడు కూడా వన్ సైడ్ అవడం అనేది ఇలాగే అవడం వల్ల ఇది ఒక పరిణామం. ఏంటి, ప్రజాస్వామ్యంలో వన్ సైడ్ ఇస్తే ఎలాంటి సిచ్యువేషన్ కి మనం రీచ్ అవుతాం అన్న దాంట్లో ఇది ఒక, అంటే మనం అనుకుంటాం కదా ఒక సైడ్ ఇచ్చేస్తే ప్రతిపక్షం బలంగా ఉండాలని ఎందుకు ప్రతిసారి మనం ఆడతామంటే ఎగ్జాంపుల్ ఇలాంటిదే కాదు, ఇంకా చాలా కమింగ్ డేస్ కూడా మనం ఫేస్ చేస్తాం. ఎందుకంటే బలమైన అధికార పక్షం ఉండి బలహీనమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎందుకు అనవసరమైన ఉబుసుకుపోయిన పనికిరాని డిస్కషన్లు, స్టేట్మెంట్లు, అందులో ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అవ్వడం కానీ కనపడతా ఉంటాయండి. ఎందుకంటే 164 మందిలో ఎప్పుడు కూడా మీడియాలో కావచ్చు, పనుల్లో కావచ్చు, డెసిషన్ మేకింగ్ లో కావచ్చు మినిస్టర్స్ ఉంటారు. మేజర్ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రతిరోజు బిజీ, హెవీ డెసిషన్ మేకింగ్, హెవీ మీటింగ్స్, రివ్యూ మీటింగ్స్. డిప్యూటీ సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వాళ్ళ పరిధిలో ఎక్కువ రివ్యూస్ ఉంటాయి. ఎమ్మెల్యే అనే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్కి వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోవాలి, అక్కడ ఉన్న సమస్యలను చేయాలి. ఇప్పుడు మీరు గమనిస్తే చంద్రబాబు గారికి ఆల్రెడీ మనకు ఒక పేరు ఉంది, హైటెక్ సీఎం అని. ఇస్ వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ స్టెప్ తీసుకున్న ఆయన ఏంటంటే మనం రోజు వాడుకునే వాట్సాప్ లో 150 సేవల్ని, అంటే మన మామూలుగా ఓలో ఇంతకుముందు ఒక రెవల్యూషన్ స్టెప్ ఏంటంటే మీ సేవకి వెళ్ళి సేవ తెచ్చుకునేవారు. దానివల్ల ఏమైపోయిందంటే పంచాయతీలో ఉండే అవసరాలని మొత్తం కంపేర్ చేసేసి మీ సేవకి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఒక డాక్యుమెంట్ కావాలంటే ఒక అతనికి వెళ్ళాలి, మళ్ళీ అతను ప్రసన్నం చేసుకోవాలి, అతనికి అన్ని కరెక్ట్ గా ఉన్నా కానీ డబ్బులు ఇవ్వాలి. వ్యవస్థలో ఉండేది. ఇప్పుడు నాకు వాళ్ళతో సంబంధం లేకుండా ఇంటిగ్రేట్ చేసి సెంట్రలైజ్ చేసి ఒక డాక్యుమెంట్ అడిగినప్పుడు నాకు మధ్యలో పర్సన్స్ ఎవరు లేకుండా పోయారు. ఇప్పుడు సేమ్ సిస్టమ్ మీ సేవ లాంటి సిస్టమ్ లో కూడా ఇంకా కొన్ని ఫాస్ట్ గా లేవని చెప్పి ఇంట్లో కూర్చొని వాట్సాప్ ద్వారా నాకు అడుగు నీకు ఇచ్చేస్తానని చెప్పిన సిస్టమ్ తీసుకొస్తే 150 సర్వీసులే ఇంకా 250 బాబు నాకు సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, నాకు ఇది కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, డైరెక్ట్ వాట్సాప్ లో నువ్వు జస్ట్ పేరు రాస్తే సరిపోయే సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు మిగతా పని పాట ఉందండి. పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు, పనికి వచ్చే వాళ్ళ మీద రాలేస్తా ఉంటారు. ఇద్దరి మధ్య డివిజన్. నేను ఈ రోజుకి చెప్తున్నా అండి, 2019 ఈజ్ ఏ డిజాస్టర్, పొలిటికల్ డిజాస్టర్. మనకు తుఫాను ఎగ్జాక్ట్లీ అలాంటి తుఫాన్ తో పోల్చదగింది 2019లో వైఎస్ఆర్సీపీ రావడం. అధికారంలో రావడం అంటే ఏంటండి, చాలా మంది మాట్లాడడం ఏంటంటే ఇదేదో నా బలం ఖండబల ప్రదర్శన కాదు. నీ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఏంటి, నీ విజన్ ఫర్ స్టేట్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, నీ థాట్ ప్రాసెస్ ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఓటు సంపాదించినోడివి. మరి నువ్వు వచ్చాక ఏం చేసావు అనేది చాలా ఇంపార్టెంట్ పాసిబుల్. అయితే 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ అంటే ఆయన పార్టీ పెట్టిన విధానంలో ఫస్ట్ ప్రజలకు ఏదో చేయాలనే విధానంతో పార్టీ పెట్టింది కాదు, అధికార యావంతో పెట్టిన పార్టీ. వాళ్ళకి తెలిసిన ఎజెండా ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఎజెండా అనేది వాళ్ళకి తెలియదండి. డివిజన్ క్రియేట్ చేయాలా, కమ్మ, రెడ్డి, కాపు, దీస్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం, జనసేన ఈజ్ అగ్నెస్ట్ కులం, కానీ ఆ ఫ్యాక్టర్ బాగా ప్లే చేస్తుంది కాబట్టి మేము ఓపెన్ గా డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఆ ఫ్యాక్టర్ ఈ బలమైన క్యాడర్, తర్వాత బీసీలు, ఎస్సీ ఎస్టీలు, ఓకే, వీళ్ళందరినీ బీసీలు, ఎస్సీ ఎస్టీలు నెంబర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని చెప్పు చేతలు ఉంచుకోవాలి, వాళ్ళకి ఊరిని పదవులు చేసేయాలి, వాళ్ళని జస్ట్ నామకే వ్యవస్థలో ఉంచాలి, వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి, కమ్మల మధ్య చిచ్చు పెట్టాలి, వాళ్ళ మీద ఫుల్ వేయాలి. సో దట్ రెడ్డి అంతా ఏకమవుతారు. ఎందుకంటే నీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను ఏకమైపోతాను. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళందరికీ ఒక 800 మందికి పదవులు, ఓన్లీ రెడ్డి పదవులు ఇచ్చారు. టు షో దట్ రెడ్డిస్ అనే వాళ్ళు ఏకం కావాలి, నేను రెడ్డి ఫేవర్ ఉన్నారని చూపించాలి. అదే టైంలో కమ్మ మీద కమ్మరోనా, కరోనా బదులు కమ్మరోనా, కమ్మ వ్యాక్సిన్ అన్నోసరి. అవి ఏబి వెంకటేశ్వరరావు గారు 30 ఏళ్ళ సర్వీస్ లో ఉన్నప్పుడు ఆయన కూడా కమ్మోడు అంటే నిజాయితీ ఉన్నాడు. ఎప్పుడైనా నువ్వు చెప్పిన పనులు యాస్టిక్ చేయకపోతే నీ కాస్ట్ ఎందుకు అమ్మా, ఓకే వేసేద్దాం. దాని తర్వాత కాపు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా వస్తే ఫైన్, సపోర్ట్ రాలేదనుకోండి ప్యాకేజీ దత్తపుత్రుడు 3 పెళ్లి, వీళ్ళకి ఇంకేం లేదు నోట్లు. అంటే సాక్షాత్తు సీఎం లెవెల్లో మాట్లాడు, అంత లెవెల్లో మాట్లాడు, నోట్ నుంచి అశుద్ధమైన మాటలు, స్క్రాప్ మాటలు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు నవ్వు మళ్ళీ రావాలన్నప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళు ఖాళీగా ఉన్నారుగా, పదవులు పోయినాయిగా, అధికారం పోయిందిగా, ఇప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకరు ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు,
ఊరిని ఒక మాట అయితే చిన్న అలజడి క్రియేట్ చేద్దాం. Create చేద్దాం. వద్దరు విడిపోతేనే కదా 2019లో మెజారిటీ వచ్చింది. Okay. మళ్ళీ ఈ రోజు నుంచి వాళ్ళు ఎరగొట్టాలా? ఏం చేద్దాం? Okay. అశాంతి క్రియేట్ చేయాలా? కులాల మధ్య చిచ్చు చిచ్చు పెట్టాలా? పెట్టాలి. ప్రాంతాల మధ్య చిచ్చు మెయిన్ ఇక్కడ పెట్టాలా? కులాల మధ్య చిచ్చు పెట్టాలి. Yes. ఎందుకు? అరే ఆవేశపరులురా జనసేన వాళ్ళు పిల్లలు ఇది వీళ్ళందరూ ఒక మాట కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అంటే చాలు పక్కన లేస్తారు, పెట్రోల్ పోసినట్టు ఉంటది, ఎందుకంటే గతంలో చూసే కదా. అనుకుంటది. అవును. దిస్ ఈస్ ద ఐడియా. ఇది తెలియకుండా మా జనసేనలో కొంతమంది ఆవేశపడిపోతున్నారు. ఆవేశపడకూడదు ఇలాంటి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీని అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉండేవాళ్ళు చాలా మంది చూశాను. నేను నాకు ఆశ్చర్యం వేస్తుందండి. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని అర్థం చేసుకున్న చుట్టుపక్కల ఉంటే ఈ పార్టీ ఇంకా బెటర్ ఉండేది కదా అని నాకు ఎప్పుడు బాధ అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు మీరు నేనున్నానండి, రవి గారు యాంకర్ గా ఉన్నారు, మీకేమనిపిస్తుంది ఒక్కోసారి స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లేదా వేరే యాంకర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకా బెటర్గా అడగొచ్చు క్వశ్చన్. నేనైతే ఇంకా అడిగేవాడిని, బట్ నేను ఒక్కడిని అన్ని ఆడ చూస్తాను కాబట్టి యాంకరింగ్ ఆ అమ్మాయికి ఇచ్చాను లేదా ఆ అబ్బాయికి ఇచ్చాను చేయమని, బట్ ఇంకా అడగొచ్చు కదా అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది, నాలాంటి ఒకడు ఉంటే మిరాకిల్స్ చేసేవాడిని అనిపిస్తుందా? అనిపించదా? ప్రతి ఒక్కరికి సేమ్ వేలో అందరికి ఏమనిపిస్తుంది అంటే, బా పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారంటే నాలాగా ఐడియాలజీ ఉండే ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటే నేను దూసుకుపోతా అంటాను. దొరకరు. ఎందుకంటే ఇలాంటి చిల్లర గాళ్ళందరూ నియర్ బై ఉండి ఎక్కిస్తా ఉంటారు. అసలు వాళ్ళ మైండ్ చుట్టూ భజనే. నేను ఎక్కడో ఒక వర్కౌట్ చేస్తుంటే పక్కన వింటున్నాను, ఇంకో 1 year లో సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని అన్నాడు. ఎందుకు? ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయా? ప్రెసిడెంట్ ఇప్పుడు సీఎం పోయిన ఇద్దరి మధ్య బాగా ఫైట్ అయిపోయి ఇద్దరి మధ్య ఎడపడం తొడగి ఉన్నారా? ఎందుకు అడుగుతున్నారు మీరు? అంటే మీలో ఉన్న ఒక రకమైన కుల గజ్జిని పవన్ కళ్యాణ్ గారి యొక్క హైయెస్ట్ దానికి అంటించాలని చూస్తున్నారు. దీనికి వేరే అక్కడి నుంచి అంటే ఒక రకమైన బ్యాచ్ ఉండేదండి. ఎలక్షన్ ముందు కూడా నేను చెప్పాను, జనసేనలో ఒక రకమైన బ్యాచ్, ఒకటి ఐడియాలజీ నమ్మి పర్సన్నే నమ్మి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీ నమ్మి ఆయన్ని తూచా తప్పకుండా పాటించడం చేసేవాళ్ళు ఒకళ్ళు, ఒక వర్గం. ఆయనకి ఏంటంటే ఓకే ఇది కొత్త రకమైన రాజకీయం, నాలాంటి అనుకోండి, మా కులంతో మతంతో దేనికి సంబంధం లేదు, ఈ ఐడియాలజీ బాగుంది, ఇదేదో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దీని ద్వారా వెళ్దాం అని ఉంటది ఒక వర్గం. ఇది చాలా తక్కువ వర్గం, ఎందుకంటే వీళ్ళకి ఒక కామన్ సెన్స్ ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి రాష్ట్రం ఇంపార్టెంట్, దేశం ఇంపార్టెంట్, ఇంకా మిగతా ఏమీ కాదు. మెచ్యూర్గా ఆలోచించే వ్యక్తి అంతే. ఇది ఖచ్చితంగా 10 to 20% ఉంటారు, 20 కూడా ఉంటారు నాకు తెలిసి 10 లోపే. ఓకేనా? మిగతా ఒక వర్గం ఉంటది, కాపండి కొట్టి చచ్చిపోతారు, దాన్ని సినిమాటిక్ ఫ్యాన్ కి వెళ్ళిపోతారు. వీళ్ళు బాగా రెచ్చిపోతా ఉంటారు, ఎంతసేపు పవన్ కళ్యాణ్ అరవడం, ఆయన ఐడియాలజీని అర్థం చేసుకోరు. ఈ మాట పవన్ కళ్యాణ్ చెప్తే కోపడతారు. నేను ఎందుకు చెప్తానంటే టు అండర్స్టాండ్, నువ్వే కోవకు వస్తావు అనేది అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే మన పార్టీని ప్రజల కోసం ఉపయోగపడడానికి వచ్చాం. ఆయన జైలు కొట్టడానికి కాదు, ఆయన కోసం కాదు, ఆయన సీఎం చేయడం, ఆయనే ప్రజల కోసం వచ్చాడు. ఆయన కెరీర్ ఉపయోగించుకొని. ఇప్పుడు అదొక వర్గం, వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఇంకా మిగతాలు ఎవరు నాకు అనవసరం, నాకు జనసేన అంతే, నేను ఎటు చూడండి. ఇంకా ఇంకో 3వ వర్గం ఉంటది, పవన్ కళ్యాణ్ ఇష్టం, చంద్రబాబు అంటే విపరీతమైన దేశం. అది ఏదో కులం ప్రకారం కావచ్చు, లేకపోతే చంద్రబాబు ఏదో చేశాడు, ఇతను ఉండకూడదు మార్కెట్ లో. ఎన్టీఆర్ ఏదో చేశాడు, 35 సంవత్సరాలు అయిపోయింది, ఎన్టీఆర్ గారు చనిపోయి కూడా 30 సంవత్సరాల పైన అయిపోయింది, అయినా అనవసరం. నువ్వు ఎన్టీఆర్ ఎన్నిబడి పడుస్తావు, తర్వాత ఏం జరిగిందిరా, ఎప్పుడన్నా ప్రాబ్లం అయిందా, ఏం జరిగిందా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నావు, నీకు అడ్మినిస్ట్రేషన్ పరంగా నీకేం తప్పు చేశాడా, అప్పుడు నువ్వు కోపడిన అర్థం ఉంది, నీకు నచ్చలేదు గవర్నెన్స్ కాబట్టి. ఎన్టీఆర్ వెనుపోటీ పొడిచారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి బాధ, వీళ్ళందరికీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సరే సార్, అంటే ఒకళ్ళని విమర్శించడానికి కావాలి కదా. ఫ్యామిలీలో పెళ్లి చేసిన అమ్మాయికి ప్రాబ్లం లేదు, వెళ్ళిపోయిన అమ్మాయికి ప్రాబ్లం లేదు, నీకెందుకు ప్రాబ్లం? నువ్వేమైనా వైఫ్ అవ్వాలనుకుంటున్నావా, ఏంది నీ ప్రాబ్లం? నాకు ఆ 3 పిల్లలు మాట్లాడినప్పుడు అనిపిస్తుంది, నీకేమైనా ప్రాబ్లమా, నువ్వు ఆయన వైఫ్ అవ్వాలనుకుంటున్నావా, ఏంది నీ ప్రాబ్లం? అలాగే మాట్లాడనిపిస్తుంది నాకు కూడా. బట్ ఏంటంటే డెమోక్రటిక్ లో మనం ప్రతి ఒక్కరు విమర్శని ప్రాపర్ గా చెప్పాలనుకుంటా ఉంటాం. సో అదొక వర్గం ఉంటదండి. ఇంకో వర్గం ఉంటది, జగనన్నకి ప్రాణం ఇస్తాం, పవన్కి ప్రాణం ఇస్తాం, జగనన్నకి ఓటేస్తాం. ఈ బ్యాచ్ మనం బాగా డ్యామేజ్ చేసింది 2019లో. ఎందుకుంటారని అది నాకు ఈ రోజుకి తెలుసు. కొంతమంది ఒక ఫేమస్ పేర్లు అనవసరం కానీ కొంతమంది ఫేమస్ కూడా బయట పడిపోయారు కదా టీవీలో, యూట్యూబ్ లో క్లియర్ గా. ఒకసారి ఇక్కడికి వచ్చి ఆయన మా జనసేనలో అదే ఒక విజయవాడ ఒక క్యాండిడేట్ చూసాం కదా మనం, ఎనలిస్టులు కూడా ఉన్నారంటే, ఎనలిస్టులు కూడా ఎనలిస్ట్ అని ముసుగు వేసుకుని వస్తారు. ఒకప్పుడు జనసేన ఏదో ట్రై చేస్తున్నారు, వాళ్ళకి వచ్చి ఉండదు, ఎనలిస్ట్ ముసుగులో వచ్చేసి జనసేన తిడతా ఉంటారు, వైఎస్ఆర్సీ ఫేవర్ గా మాట్లాడేవారు. ఓడిపోయాక కానీ అందరికి బల్బులు అంటే ఐ మీన్ వాళ్ళకి ఎలగలేదు, ఏంటిది ఇట్లా ఓడిపోతారు వైఎస్ఆర్సీపీ, ఇంత వీకా, ఇంత ఓడిపోగలదా అనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే గవర్నెన్స్ అనే దానికి ఎవరు అర్థం చేస్తారు. వీళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే గతంలో వాళ్ళకి 150 చిల్లర వచ్చేసరికి దీని మించి అంటే రాజకీయం అనేది నెంబరింగ్ గేమ్ అనేది విషయంలో వాళ్ళు మిస్ అయిపోయారు. దాంతో వైఎస్ఆర్సీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళంతా కూడా
పవర్ గేమ్ అయిపోయింది. అవును పవర్ అందరి మీద కేసులు, డీసెన్సీ లెవెల్ దాటిపోయారండి. అవును పబ్లిక్ డీసెన్సీ, పొలిటికల్ డీసెన్సీ, కామన్ సెన్స్, ఎవ్రీథింగ్ డీసెన్స్ దాటిపోయి సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి రాజకీయం చేయడం స్టార్ట్ చేశారు. రాజకీయ నాయకుల వరకే రాజకీయం చేసుకోవాలా, సామాన్య ప్రజల మీద రాజకీయం చేయకూడదు. వాళ్ళు వదిలేసేయాలా. ఈ రోజు జరుగుతుంది అదే. కూటమి ప్రభుత్వంలో తప్పులు చేసిన వాడిని ఎవరైనా వదిలిపెట్టరు, రాజకీయ నాయకుల వరకు వదిలిపెట్టరు, కానీ సామాన్య జోలికి ఎవరు రాదు. చూసారా, అందుకే పేటరేగిపోతున్నారు చాలా మంది. సరే, అది కూడా డెమోక్రటిక్ వెళ్ళాలనే ఒక ఉద్దేశం తప్పితే అలాంటిది మళ్ళీ మనం కంటిన్యూ చేసాం అనుకోండి, ఇది కంటిన్యూ అవుతుంది, నాట్ బి డన్. అది ఒక పెద్ద రకమైన. సో మన పాయింట్ లో ఏంటంటే, ఇంకొక నాగో బ్యాచ్ ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాము, ఇష్టపడతాము, జగన్ ఓటేస్తాం. అదే ఇందాక చెప్పాం కదా, పవనానికి ప్రారంభిస్తాం, జగన్ ఓటేస్తాం. ఇంకో బ్యాచ్ పవన్ గారికి ఓకే గానీ మనకి చంద్రబాబు గారికి సీఎం ఉండాలి, బ్యాచ్ పవన్ గారికి ఉండాలా, కానీ చంద్రబాబు గారు సీఎం ఉండాలి. వీళ్ళందరూ కలిపి ఈ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఓటర్స్ ఆఫ్ దిస్ జనసేన అండి. దీనికి ఏం ప్రాబ్లం అవుతుందా అంటే, ఇందులో ఈ చంద్రబాబు గారు ఉండాలని కొంత మాట్లాడుతూ ఉంటారు. అలాగే టీడీపీ నుంచి కూడా 100 మంది ఏంటంటే, చాలా మంది టీడీపీ ఒక రకమైన, నేను ఎప్పుడు అంటాను ఎల్లో టెర్రరిస్ట్ అంటాను, అంటే తప్పు, కుటుంబంలో ఉన్నప్పుడు అలా మాడడం తప్పు, కానీ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వాళ్ళకి అంత అభిమానం, దాన్ని ఒక టెర్రరిజం లాగా చూపించుకుంటారు. ఏమంటారు అంటే, నీ వల్ల నాకేం జరిగింది, పవన్ కళ్యాణ్తో పొత్తే అవసరం లేదు, వెళ్ళిపోతామని. అరే మీరు అలా మాట్లాడకంటారా, మీకంటే ఎంతో ఎత్తులో ఉన్న చంద్రబాబు గారు, ఎన్నో సాధించిన చంద్రబాబు గారే అర్థం చేసుకుని ఆయన ఏ రకంగా అడిగేస్తే బాగుంటుందని మీకేం ప్రాబ్లం, ఆయన అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోరు కదా.